అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం మేము ప్రత్యేకించి మలేషియాకి సంబంధించి అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, మనకి ఏషియన్ కంట్రీస్లో మనకు తెలుసు మా ట్రంప్ తాతయ్య గారు మనల్ని అడుక్కోసారి చీదేసినట్టుగా చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మనకి యూఎస్ డోర్లు క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. మనకు చాలామంది గతంలో పేరెంట్స్ అందరూ నాకు వచ్చి ఏం చెప్పేవాళ్ళు అంటే, ఏముందిలే సార్ మాకు ఇప్పుడు యూజీకి మేము అంత డబ్బులు ఖర్చు పెట్టాం, దేనికి ఎలాగూ పీజీకి అమెరికాకి పంపించేస్తాం కదా, ఎంఎస్కి పంపించినప్పుడు ఆ 50 లక్షలు అక్కడ పెడితే అయిపోద్ది అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి పేరెంట్స్కి ఇప్పుడు దాదాపుగా వెస్టర్న్ కంట్రీస్ యొక్క డోర్స్ అయితే మనకి ఇంచుమించుగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. డిస్క్రిమినేషన్ అనుకోండి, లేకపోతే ఓపీటీ విషయంలో కానీ అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. మారినటువంటి ప్రపంచ పరిణామాల దృష్ట్యా మనము స్ట్రాటజీ డిజైన్ చేసుకొని మన పిల్లల్ని చదివించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అమెరికా అనేది ఒక రకంగా చెప్పాలంటే రూల్డ్ అవుట్ డెస్టినేషన్ ఇప్పుడు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 80% ప్రజలందరూ కూడా ఈ బీటెక్ కాలేజెస్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఆప్షన్ వైలేట్ అయిపోయింది. కాబట్టి యూజీ లెవెల్లోనే అబ్రాడ్ యొక్క ఎక్స్పోజర్ కోసం ఎవరైతే పంపించదలుచుకున్నారో వాళ్ళకి నియర్ బై కంట్రీస్లో ఆప్షన్ ఉండాలని చెప్పేసి మనం 3 కంట్రీస్ని అన్ని పరిణామాలని నేను స్వయంగా నా కళతో చూసిన తర్వాత నేను నిర్ణయించుకున్నటువంటి 3 దేశాలు గమనించుకున్నట్లయితే, మొట్టమొదటిది కొంచెం ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి వాళ్ళు దుబాయ్ దేశాన్ని, ఆర్థికంగా కొంచెం మిడ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు మలేషియా దేశాన్ని, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి మధ్య మార్గంగా ఉన్నటువంటి వాళ్ళు సింగపూర్ దేశాన్ని, ఈ 3 దేశాలకి మనం పంపించేదానికి యూజీ అన్ని రకాలైనటువంటి మీకు క్యాంపస్ ఫెసిలిటీ విజిట్ కానీ, అదేవిధంగా అక్కడ సంబంధించి మన తెలుగు హాస్టల్కి సంబంధించినటువంటి సమాచారం కానీ, అదేవిధంగా ఈ 3 దేశాలు కూడా మన భారతదేశం నుంచి 3.5 గంటల సమయం మాత్రమే ప్రయాణ సమయం ఉంటుంది. వీసా కూడా కష్టం కాదు కాబట్టి ఈ 3 దేశాలను అబ్రాడ్ పరంగా తీసుకున్నాం. వేరే తెలంగాణ పరంగా తీసుకున్నప్పుడు మనకి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 జరగవచ్చు. మా రేవంత్ అన్న గారు, మా ప్రియతమ నేత ఏ క్షణాన్ని ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి వస్తే ఒక 10 యూనివర్సిటీస్ కొత్త యూనివర్సిటీస్ ఇచ్చేయచ్చు, లేదా ఉన్న మేనేజ్మెంట్ సీట్లో కూడా జోబులు పెట్టుకొని కాకెత్తుకోపోయినట్టుగా ఎత్తుకోపోవచ్చు. సో అన్నగారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కాలాన్ని నిర్ణయిస్తుంది. కాకపోతే పేరెంట్స్ బీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ద సినారియోస్.